హలో ఎవ్రీవన్, ఏకేఎస్ ఐఏఎస్ మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈ రోజు క్వశ్చన్ చూసే ముందు స్మాల్ అనౌన్స్మెంట్ అనేది చూద్దాం. న్యూ బ్యాచ్ అనేది 11th నవంబర్ నుంచి స్టార్ట్ చేయబడింది. టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 and 2 ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం సంబంధించి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఆఫ్లైన్, లైవ్, ఆన్లైన్ క్లాసెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. సో దీనికి సంబంధించి ఇతర వివరాల కోసం ఈ నెంబర్కి కాల్ చేసి సంప్రదించగలరు. సో అయితే మెయిన్ శిక్షణకు సంబంధించి ఈరోజు క్వశ్చన్ పర్యావరణం సబ్జెక్ట్ సంబంధించి మనం ఒక క్వశ్చన్ అయితే తీసుకుందాం. 24th నవంబర్ 2024కి సంబంధించి డిస్కస్ ద కీ రీజన్స్ బిహైండ్ ద రీసెంట్ ఇంక్రీజ్ ఇన్ CO2 ఎమిషన్స్ ఇన్ ఇండియా అండ్ ఇవాల్యుయేట్ ద మెజర్స్ నీడెడ్ టు అలైన్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ విత్ ఇట్స్ క్లైమాటిక్ గోల్స్. ఇక్కడ ముఖ్యంగా 3 స్టెప్స్ అనేది రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం. సో ఇందులో ముఖ్యంగా మొదటి స్టెప్ క్వశ్చన్ రీడింగ్. ఒక్క నిమిషంలో ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి, క్వశ్చన్ టాపిక్ ఏంటి, అదేవిధంగా కీవర్డ్స్ ఏంటి, ఎన్ని పార్ట్స్లో ఇచ్చారనేది అర్థం చేసుకోవాలి. భారతదేశంలో ఇటీవల పెరిగిన కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాల వెనుక ఉన్న ముఖ్య కారణాలను చర్చించండి మరియు భారతదేశ ఆర్థిక వృద్ధిని దాని వాతావరణ లక్ష్యాలతో సమలేఖనం చేయడానికి అవసరమైన చర్యలను అంచనా వేయండి అన్నారు. రైట్. సో ఇక్కడ డిస్కస్ అనేది అంటే చర్చించండి అనేది ప్రధానంగా మొదటి ఇంపార్టెంట్ కీవర్డ్. సో క్వశ్చన్ ట్యాగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అయితే టాపిక్ ఏంటి, ఇక్కడ CO2 ఎమిషన్స్ అనేవి పెరుగుతున్నాయి ఇండియాలో అనేది రీసెంట్ రిపోర్ట్ ద్వారా మనం చూసాం. వెరీ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి. రైట్. సో ఇక్కడ మనం డిస్కస్ అంటే పాజిటివ్స్, నెగిటివ్స్ అంటే సానుకూల, ప్రతికూల అంశాలతో పాటు మనం కొన్ని సజెషన్స్ అంటే సమస్యకి పరిష్కారాలు కూడా, చర్యలు కూడా చెప్పాలి. రైట్. అవి ఇక్కడ డిస్కస్ అనే క్వశ్చన్ ట్యాగ్ అర్థం. రైట్. సో ఇక్కడ కీ రీజన్స్ ప్రధాన కారణాలు ఏవైతే ముఖ్య కారణాలు ఉన్నాయో అది మనకి మొదటి కీవర్డ్గా మనం చెప్తాం. రైట్. సో నెక్స్ట్ కీవర్డ్ మనకి డైరెక్ట్గా సమలేఖం చేయడానికి అవసరమైన చర్యలు అనేది ఇక్కడ కనిపిస్తుంది, మెజర్స్ నీడెడ్. రైట్. సో ఇన్ బిట్వీన్ మనకి కొన్ని సవాల్ అనేవి యాడ్ చేసుకోవాలి. రైట్. సవాల్ అనేది, ఛాలెంజెస్ అనేది సెకండ్ కీవర్డ్గా మనం ఇక్కడ చెప్పొచ్చు. థర్డ్ కీవర్డ్ మనకి నీడెడ్ మెజర్స్, అవసరమైన చర్యలు. ఇక్కడ స్ట్రక్చర్ అనేది సింపుల్గా మన డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ నుంచి మనం క్రియేట్ చేసుకుంటే మొదటిగా మనం చెప్పాల్సింది ముఖ్య కారణాలు ఏవైతే ఉన్నాయో అవి మనం మాట్లాడతాం. నెక్స్ట్ మనకి సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. దాంతోపాటు మనకి ఫైనల్గా అవసరమైన చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ లింక్ చేస్తాం. రైట్. సింపుల్ స్ట్రక్చర్ అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఓన్లీ మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం. వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్. ఇక్కడ ఒక్క నిమిషంలో ఈ టాపిక్కి సంబంధించి మనం ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో అంటే క్వశ్చన్కి సంబంధించి మన ఆన్సర్లో ఎన్ని పేరాలు రాసినా, ఎన్ని పాయింట్స్ రాసినా ఎగ్జామ్లను ఇంప్రెస్ చేయలేం. దానికి తగ్గట్టు కొన్ని రిలవెంట్ ఫ్యాక్ట్స్, రిలవెంట్ ఎగ్జాంపుల్స్, డయాగ్రామ్స్ కానీ, రిపోర్ట్స్ కానీ ఇలాంటివి మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. రైట్. సో ఇందులో భాగంగా మనం ముఖ్యంగా రీసెంట్ మనకి రిపోర్ట్కి సంబంధించి అదే ముఖ్యంగా CO2 ఎమిషన్స్కి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డేటా అనేది కొంత ఇస్తాం. తర్వాత ముఖ్యంగా మనం ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అంటే రిపోర్ట్స్ ఆధారంగా మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ బ్యాంక్ సంబంధించి రిపోర్ట్ కావచ్చు, లేదా మనకు ఒక 2070 లక్ష్యం ఉంది నెట్ జీరో ఎమిషన్స్ సంబంధించి. రైట్. సో ఇలాంటివి. అదేవిధంగా మనకు కొన్ని ఇంపార్టెంట్ పాలసీస్, మిషన్స్, కార్యక్రమాలు అనేవి ఉన్నాయి. రైట్. సో స్కీమ్స్ లాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ సోలార్ మిషన్ అనేది, అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది కూడా ఉంది. రైట్. సో ఇలాంటివి కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటాం వెరీ ఇంపార్టెంట్లీ. రైట్. క్వశ్చన్లో మనకి ఆన్సర్లో ఇవి కంపల్సరీ మనకి ఇంపార్టెంట్గా ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అందులో భాగంగా మనకి రిపోర్ట్స్ కూడా, మనకు కొన్ని రిపోర్ట్స్ ఆధారంగా కూడా కర్బన ఉద్గారాలకు సంబంధించి లేదా మనకి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, స్వచ్ఛ భారత్ లాంటి స్కీమ్స్ని కూడా మనం ఇక్కడ లింక్ చేస్తాం. రైట్. సో ఇది మనకి మేజర్గా రీకాలింగ్ అంటే క్వశ్చన్లో ఆన్సర్లో ఉండాల్సిన కీవర్డ్స్. అయితే కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ పరిచయంలో మనం మొదటిగా రాస్తాం కాబట్టి ముఖ్యంగా రీసెంట్ గణాంకాలతో మనం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ప్రధానంగా మనకి ఇక్కడ గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ అనే అధ్యయనం ప్రకారం శిలాజ ఇంధనాలను కాల్చడం ద్వారా భారతదేశం యొక్క CO2 ఎమిషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి రైజ్ అవుతున్నాయి. CO2 ఉద్గారాలు అనేవి 2024కి 4.6% అనేది రైజ్ అయింది. రైట్. పెరుగుతున్నాయి. ఇది ప్రధాన ఆర్థిక వ్యవస్థలో అత్యధికంగా చెప్పుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ మనకి నేపథ్యం విషయంలో మనం మాట్లాడితే నేపథ్యానికి సంబంధించి మనం ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్పచ్చు, ముఖ్యంగా మనకున్న
అంటే ఇంట్రడక్షన్లో భాగంగానే కొన్ని ఇతర ఫలితాలు ఏవైతే ఉన్నాయో ప్రధాన కీ ఫైండింగ్స్ ఏవైతే ఉన్నాయో రిపోర్ట్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మనకి శిలాజ ఆధారిత ఉద్గారాలు ఎలా ఉన్నాయి, లేదా వేరే కంట్రీస్ సంబంధించి మాట్లాడుతున్నాం, రైట్. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్, రైట్. సో ఇందులో భాగంగా వాతావరణ మార్పుల వల్ల ప్రతికూల ప్రభావితమైనప్పటికీ మనకి భూమి సముద్ర కార్బన్ సింక్లు ఎక్కువగా ఉన్నాయనే మనకి కొన్ని ఫ్యాక్ట్స్ కావచ్చు, లేదా మనకున్న 2070 నాటికి మనకి నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్ ఏదైతుందో, లక్ష్యం ఏదైతుందో దాన్ని కూడా నేపథ్యం విషయంలో మనం లింక్ చేసుకోవచ్చు, రైట్. సో ఇది మనకి బాడీ పార్ట్లో మనం ఎప్పుడు నిర్మాణానికి సంబంధించి మాట్లాడేటప్పుడు కంపల్సరీ ఫస్ట్ మనం ఇక్కడ రాయాల్సింది స్ట్రక్చర్ ఆధారంగా మనం ముఖ్య కారణాలు అనేది ఫస్ట్ అడిగారు కాబట్టి కంపల్సరీ అది మనం అడ్రస్ చేస్తాం. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఆధారపడి ఉండడం, అంటే ఇక్కడ మేజర్గా మనం శిలాజ ఇంధనాలపై ఎక్కువగా ఆధారపడడం అనేది ఇక్కడ జరుగుతుంది కాబట్టి అది ఇక్కడ మేజర్గా పాయింట్గా చెప్పుకోవచ్చు. అంటే శిలాజ ఇంధనాలపై ఇప్పటికీ ఆధారపడుతున్నాం, అది ఒక ఇంపార్టెంట్ మనకి రీజన్స్ కారణంగా చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 55% భారత విద్యుత్తులో ఈ శిలాజ ఇంధనాల మీద ఆధారపడుతున్నాం, అంటే థర్మల్ పవర్, కోల్ మీద ఆధారపడుతున్నాం, బొగ్గు మీద ఆధారపడుతున్నాం. సో అదొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. సో నెక్స్ట్ ఇంకా మేజర్గా మనం ఇంకా చెప్పాల్సింది మనకి నగరీకరణ లేదా పట్టణీకరణ అంటాం, రైట్. సో పట్టణీకరణ అనేది ఇంకొక మేజర్ రీజన్, రైట్. విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు కావచ్చు, నిర్మాణ కార్యకలాపాలు కావచ్చు, ఇది మేజర్గా పట్టణీకరణని వైపు చెప్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ విషయంలో మనకి సిమెంట్ ఉత్పత్తికి సంబంధించే మనం మాట్లాడితే ఓన్లీ సిమెంట్ ఉత్పత్తి గురించే తీసుకుంటే ఆల్మోస్ట్ 2023లో 10% పెరిగిందంట, రైట్. దీనివల్ల ప్రధానంగా ఇంకా పెరుగుతుంది ఈ CO2 రైజింగ్ అనేది. నెక్స్ట్ మనకి రవాణా రంగం కూడా మేజర్గా ఒక ప్రధాన కారకంగా చెప్పుకోవచ్చు. ప్రైవేట్ వాహన వినియోగం పెరగడం, పరిమితమైన ప్రజా రవాణా సౌకర్యాల వల్ల కూడా ఉద్గారాలు పెరుగుతున్నాయి. సో ఆల్మోస్ట్ రవాణా రంగం ఇక్కడ CO2 ఉద్గారాలకు సంబంధించి 13% వాటా అయితే కలిగి ఉందనేది ఫ్యాక్ట్, రైట్. సో నెక్స్ట్ పారిశ్రామిక ఉత్పత్తి, అది కూడా ఇంపార్టెంట్. పారిశ్రామిక రంగానికి సంబంధించి మనకి కాంట్రిబ్యూషన్, సహకారానికి సంబంధించి, అంటే ఇందులో ముఖ్యంగా ఉత్పత్తికి సంబంధించి చూస్తే ఉక్కు లేదా రసాయన పరిశ్రమలు భారీగా ఈ శిలాజ ఇంధనాలపై ఆధారపడుతున్నాయి కాబట్టి ఉదాహరణ 2022లో ఈ ఉక్కు పరిశ్రమ 200 మిలియన్ టన్నులు ఇక్కడ ఆటోమేటిక్గా మనకి మిలియన్ టన్నులు ఇక్కడ CO2 ఉద్గారాలు అయితే సృష్టిస్తుంది, రైట్. సో అదేవిధంగా వ్యవసాయ పద్ధతులకు సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడవచ్చు. వ్యవసాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం మాట్లాడుతున్న చెరకులు, ఇప్పుడు షుగర్ కేన్ కాల్చడం అంటే చెరుకు కాల్చడం కావచ్చు, అధిక ఎరువుల వినియోగం ఉద్గారాలకు దారితీస్తుంది. సో కొన్ని భారతీయ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలకు సంబంధించి మాట్లాడుతుంటే వ్యవసాయం నుంచి 14% వాటాను కలిగి ఉందనేది కూడా చెప్తున్నారు. అంటే ఈ ఫ్యాక్ట్సే మనకి ఇంపార్టెంట్. సో మీరు ఈ వీడియో చూస్తున్నంతసేపు ఈ ఫ్యాక్ట్స్ మీరు రాసి పెట్టుకోవాలి, రైట్. రిపోర్ట్స్ ఆధారంగా అవే మనకి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం సవాళ్ళు అనే అంశాన్ని మనం ఇక్కడ చెప్పాలి కాబట్టి సవాల్లోకి వచ్చేసరికి ఇక్కడ మొదటిగా మనకి శక్తి మార్పిడిలో ఆటంకాలు అనేవి జరుగుతున్నాయి, రైట్. శక్తి మార్పిడికి సంబంధించి ఆటంకాలు అంటే ఎనర్జీ ట్రాన్సిషన్ అనేది ఇప్పుడు టైం పీరియడ్లో ఉన్నాం మనం. అంటే పునరుత్పత్తి శక్తి అంటే పునరుత్పాదక శక్తి వైపు మనం మార్పు అనేది జరుగుతుంది కాబట్టి ఈ అధిక ఖర్చులు, నిల్వ సమస్యలు అడ్డంకిగా ఉన్నాయి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 2022లో చూసుకుంటే భారతదేశం కేవలం 13 గిగావాట్ పునరుత్పాదక శక్తిని మాత్రమే జోడించింది. మనకి యాక్చువల్ టార్గెట్ ఏంటి, 20 గిగావాట్లు సాధించాలని, రైట్. సో ఇది మనం సాధించలేకపోయాం. ఇలాంటివి మనం కంపల్సరీ ఇక్కడ రాయాలి. సో దాంతోపాటు మనకి రెండవ ఇంపార్టెంట్ ఏంటంటే శిలాజ ఇంధనాలపై ఎక్కువ ఆధారపడడం, రైట్. శిలాజ ఇంధనాలపై ఎక్కువగా ఆధారపడడం ఇది మేజర్గా ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువగా మనకి ముడి చమురు సంబంధించి ఆధారపడుతున్నాం కాబట్టి 85% దిగుబడులపై ఆధారపడి ఉన్నాం. సో ఇది కూడా మనకి ఇంపార్టెంటే. నెక్స్ట్ మనం మూడవ సమస్య లేదా ఛాలెంజ్ ఏంటంటే పాలసీలు సంబంధించి, అంటే విధానాలు అదేవిధంగా అమలు లోపాలు అయితే ఉన్నాయి, రైట్. సో ఇది కూడా మేజర్ ప్రాబ్లమే, రైట్. సో దీన్ని కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ విధానాలకు వచ్చేసరికి మనం కార్బన్ ప్రైసింగ్ మరియు గ్రీన్ టెక్నాలజీల అమలు పరిమితంగా ఉంది, అది కూడా ఒక సమస్య. అదేవిధంగా సామాజిక ఆర్థిక పరిమితులు కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్, రైట్.
సో ఇక్కడ సామాజిక ఆర్థిక పరిమితులకు సంబంధించి మాట్లాడుతున్న పేదరిక నిర్మూలన ప్రయత్నాలు ఉద్గారాల నియంత్రణ చర్యలకు విరుద్ధంగా ఉంటున్నాయి అనేది కూడా ఇక్కడ చెప్పచ్చు. సో నెక్స్ట్ మనకి అవసరమైన చర్యలు అనేది మనం రాయాలి, రైట్. అవసరమైన చర్యలు ఫైనల్గా మనం కొన్ని పరిష్కారాలు అనేది ఇవ్వాలి కదా సవాళ్ళకు సంబంధించి. అందులో మొదటిగా మనం మాట్లాడబోయేది పునరుత్పాదక శక్తిని వేగవంతం చేయడం, అది అవసరం. అంటే రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించి వేగవంతం చేయాలి, రైట్. సో ఇది మనం పెంచుకోవాలి. సో ఇక్కడ సోలార్ అంటే సౌరశక్తి కావచ్చు, పవన విద్యుత్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా హైడ్రో పవర్ ప్రాజెక్టులకు సంబంధించి విస్తరణ అయితే జరగాలి, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి నేషనల్ సోలార్ మిషన్ అనేది ఉంది. 2030 నాటికి ఇది 280 గిగావాట్ల టార్గెట్ అయితే పెట్టుకుంది, రైట్. సో వెరీ ఇంపార్టెంట్. సో దాంతోపాటు మనకి శక్తి సామర్థ్యాన్ని ప్రోత్సహించాలనేది కూడా మనకి ఇంపార్టెంటే. శక్తి సామర్థ్యం అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది కూడా మనకి పెంచాల్సిన అవసరం అయితే ఉంది. పరిశ్రమల్లో ముఖ్యంగా ఈ శక్తికి సంబంధించి కొన్ని పథకాలు అయితే ఉన్నాయి. PAT అనేది కూడా మనం పథకాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ విస్తరించాల్సిన అవసరం అయితే ఉంది. ఈ PAT పథకాలు 2030 నాటికి ఆల్మోస్ట్ 40 మిలియన్ టన్నుల CO2 ఉద్గారాలు తగ్గించవచ్చు వీటిని ఉపయోగించి అనేది కూడా చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ మనకి మూడవ ఇంపార్టెంట్ అవసరమైన చర్య ఏంటంటే హరిత సాంకేతికత అనేది ఇంపార్టెంట్. హరిత సాంకేతికతకు సంబంధించి మనం పెట్టుబడులు పెట్టాలి అనేది కూడా ఇక్కడ రాయొచ్చు. అంటే మనం ఆల్రెడీ EV ఎలక్ట్రికల్ విద్యుత్ వాహనాలు అనేది దత్తత తీసుకుంటున్నాం. అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్, హరిత హైడ్రోజన్ సంబంధించి కూడా గ్రీన్ హైడ్రోజన్ సంబంధించి కూడా మనకి ఉత్పత్తి పెరుగుతుంది, రైట్. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్ మనకి ఉన్న గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది ఉంది. 2030 నాటికి ఆల్మోస్ట్ 5 మిలియన్ మెట్రిక్ టన్నులు ఈ ఉత్పత్తిని అయితే మనకి లక్ష్యంగా పెట్టుకున్నాం 2030 నాటికి, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. తర్వాత మనకి కార్బన్ మార్కెట్లను కూడా బలోపేతం చేయాల్సిన అవసరం అయితే ఉంది. కార్బన్ మార్కెట్లు బలోపేతం చేయాలి, రైట్. సో ఇక్కడ కఠినమైన కార్బన్ ప్రైసింగ్ అంటే ఖర్చులు అనే విధానాలని అమలు చేయాలనేది కూడా రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ ప్రైసింగ్ భారతదేశ ఉద్గారాలను 2035 నాటికి మనం చూసుకుంటే 30% తగ్గించే అవకాశం అయితే ఉంది, రైట్. సో అంటే కఠినమైన కార్బన్ మార్కెట్లు అయితే మనం తీసుకురావాలి. సో అంటే ఫైనల్గా ప్రజల అవగాహన కూడా మనం పెంచుకోవాలి. ప్రజల అవగాహనకు సంబంధించి కూడా ఇంపార్టెంటే శక్తి పొదుపు లేదా వ్యర్థాల నిర్వహణకు ప్రోత్సహించాల్సిన అవసరం అయితే ఉంది. దానికి మనం ఆల్రెడీ స్వచ్ఛ భారత్ అనేది ఉపయోగించుకుంటున్నాం. దీని ద్వారా వ్యర్థ నిర్వహణలో గణనీయమైన మెరుగుదలకు మనం దారితీసింది. సో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనేది చెప్పచ్చు, రైట్. సో ఇవి మనం కాబోయే కాలంలో మనం ఒక సివిల్ సర్వెంట్ ఆస్పిరెంట్గా మనం ముందుకు సివిల్ సర్వెంట్ సర్వీస్ అందించే విధంగా మనం ముందుకెళ్ళినప్పుడు సో ఒక సమస్యకి సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యల మీద దృష్టి పెట్టాలి, రైట్. సో పరిష్కార దిశగా ఫైనల్గా ఇక్కడ ముగింపుకు వచ్చేసరికి పునరుత్పత్తి శక్తి మీద ఆధారపడడం, పరిశ్రమల ఆధునీకరణ మరియు ప్రజల భాగస్వామ్యంతో అనేది ఇక్కడ మనం మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే రాసాం. సో వీటిని మనం ఫాలో అయినట్టయితే మనం భారత్ ముఖ్యంగా 2070 నాటికి మనకి నెట్ జీరో ఎమిషన్ ఏదైతే ఉందో, రైట్, నెట్ జీరో లక్ష్యం ఏదైతే ఉందో అది మనం ఇక్కడ అందుకోగలం, సాధించడంలో విజయవంతం ఉంది. అదేవిధంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు కూడా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. SDG 13 ముఖ్యంగా, రైట్. సో క్లైమేటిక్ చేంజ్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్. ఇది ఎగ్జాక్ట్ మనకి ఏదైతే క్వశ్చన్లో ఇచ్చిన స్ట్రక్చర్ సంబంధించి అంటే క్వశ్చన్లో ఇచ్చిన క్వశ్చన్ ట్యాగ్స్ అదేవిధంగా కీవర్డ్స్ ఆధారంగానే మనం స్ట్రక్చర్ అప్రోచ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. పర్ఫెక్ట్ అప్రోచ్ అనమాట, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డే 133 మెయిన్ శిక్షణ క్వశ్చన్ ఫర్ 25th November 2024. Discuss the significance of cultural festivals like the Bodoland Mahotsav in preserving and promoting the heritage of marginalized communities in India. How do such initiatives contribute to the cultural integration of diverse groups? భారతదేశంలోని అణగారిన వర్గాల వారసత్వాన్ని పరిరక్షించడంలో మరియు ప్రోత్సహించడంలో బోడోల్యాండ్ మహోత్సవం వంటి సాంస్కృతిక పండుగల ప్రాముఖ్యతను చర్చించండి అన్నారు. విభిన్న సమూహాల సాంస్కృతిక సమైక్యతను ఇటువంటి కార్యక్రమాలు ఎలా దోహదం చేస్తాయి అన్నారు. సో ఇది మనం కళలు సంస్కృతి అనే అంశం ద్వారా మనం ముఖ్యంగా సంస్కృతి అంశం ద్వారా మనం ఇది తీసుకోవచ్చు. ఎక్కువగా కల్చరల్ ఫెస్టివల్స్ అనేవి ఇస్తారు కంపల్సరీ హిస్టరీకి రిలేటెడ్గా. బోడోల్యాండ్ మహోత్సవ్ అనేది రీసెంట్గా మనకి
స్టార్ట్ చేశారు కాబట్టి వెరీ ఇంపార్టెంట్, రైట్. సో ఇది రాబోయే ఏపీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి కావచ్చు, యూపీఎస్సీకి సంబంధించి కావచ్చు, డ్యామ్ షూర్ క్వశ్చన్గా చెప్పుకోవచ్చు, రైట్. సో అయితే దీనికి సంబంధించిన ఆన్సర్ రాసి ఏకేఎస్ యాప్లో అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.